అసెంబ్లీ సమావేశాలకు ముందే టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వ్యవహారాన్ని వేడెక్కిస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు సీఎం చంద్రబాబు సవాల్ చేశారు. వెంటనే వైసీపీ నుంచి కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. 4న కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం. ఈలోపే సీఎం చంద్రబాబు ఓ అడుగు ముందుకు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ జగన్ పేరు ప్రస్తావించిన చంద్రబాబు ఈసారి నేరుగా జగన్ పేరు ప్రస్తావిస్తూనే సవాల్ చేశారు. వైసీపీ నేతలు మాట్లాడితే సిద్ధం సిద్ధం అనేవారని ఇప్పుడు సిద్ధమా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బాబు. ఎవరిది సంక్షోభ పాలనో ఎవరిది అభివృద్ధి పాలనో శాసనసభ సాక్షిగా తేల్చేద్దామన్నారు. సూపర్ 6 పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు, పెట్టుబడుల నుంచి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల వరకు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ మృతదేహం డోర్ డెలివరీ వరకు మాట్లాడదాం. కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి నాటకాల వరకు అన్నిటిపైన చర్చ చేపడదాం అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సీఎం సవాల్ ఏడ్చినట్లుగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ అనేది అదే దమ్ము ధైర్యాలు తెలుసుకునేదో లేక గోదాలో దిగి కుస్తీ పట్టుబట్టేదో కాదు, అందరికీ తెలిసిందే. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాలి. దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇది అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది, వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినిపించకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు, ఇంక మీసం మేలేస్తావు. మాది సుపరిపాలన బ్రహ్మాండం అంటావు. ప్రజాక్షేత్రమా ఏది ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేస్తాం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు సవాల్కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెబుతూ వస్తున్నారు వైఎస్ జగన్. కోర్టును కూడా ఆశ్రయించింది వైసీపీ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం బడ్జెట్ సమావేశాల తొలి రోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు జగన్. ఆ తర్వాత అసెంబ్లీ వైపు చూడలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు. మరోవైపు శాసనమండలిలో ప్రజా సమస్యలపై గట్టిగానే ప్రశ్నిస్తోంది వైసీపీ.